హాయ్ ఎవ్రీవన్. గౌతమ్ బుద్ధుడు ఏమన్నాడో తెలుసా? ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్ యూ అన్నాడు. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ వలన మనకి స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుందో నేను చెప్తాను చూడండి. యాక్చువల్గా స్ట్రెస్ వలన ప్రతి ఒక్క వ్యాధికి మూలం స్ట్రెస్. ఈ స్ట్రెస్ వలననే చిన్న చిన్న వ్యాధుల దగ్గర నుండి పెద్ద పెద్ద దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి మధుమేహం లాంటి వ్యాధుల బారిన పడుతున్నాం. సో ఈ స్ట్రెస్ను తగ్గించుకోవాలి అంటే ముందు స్ట్రెస్ అంటే ఏంటో తెలియాలి మనకు. ఈ స్ట్రెస్ అనేది ఏంటి అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ ఎక్స్పెక్ట్ చేసేదాన్ని పొందుకునే టైం ఏదైతే ఉంటుందో ఈ రెండింటి మధ్యలో గ్యాప్నే మనం స్ట్రెస్ అంటాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన విషయము మనం అనుకున్న సమయంలో కనుక పొందుకోకపోతే స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఈ స్ట్రెస్ వలననే మనిషికి అన్ని రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలన్నింటిని తగ్గించుకోవాలి అంటే స్ట్రెస్ను తగ్గించుకోవాలి. స్ట్రెస్ను తగ్గించుకోవాలి అంటే ఎక్స్పెక్టేషన్ చేయడం తగ్గించాలి. ఈ ఎక్స్పెక్టేషన్ తగ్గించడం అనేది మనిషికి అంత ఈజీగా వీలయ్యేది కాదు. సో మరి ఎలా తగ్గించుకోవచ్చు ఈ ఎక్స్పెక్టేషన్స్ అంటే? సింపుల్. మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా, మన ఆలోచనలని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనం ఎక్స్పెక్టేషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది చేయాలి అంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, డూ మెడిటేషన్. సో ఇలాంటి మెడిటేషన్ టిప్స్ కోసం అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్ట్రెస్ని ఎలా తగ్గించుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.